उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् వస్తున్నా చిన్నారి కూర్చో. ఇలా లేట్ ఏం కాలేదు కదా, చాలా లేట్ అవుతుంది, తొందరగా వెళ్దాం. సీత లోపల ఏం చేస్తున్నావు? తొందరగా టిఫిన్ తీసుకురా, స్కూల్కి లేట్ అవుతుంది. ఏమండి, స్కూల్ కి టైం అవుతుంది, మీరు ఇంత లేట్ చేస్తే ఎట్లా? దాన్ని స్కూల్లో కొట్టరా? నా బిడ్డ నా ఇంటి దేవత, స్కూల్లో లేట్ అయితే నేను చెప్పుకుంటాలే టీచర్కి. నువ్వు తింటా నాన్న, మా అమ్మ గట్లే అంటది. అంత తొందర వెళ్ళదు. వెళ్ళదు, తొందర ఏం లేదు. నాన్న సాక్సులు బాగా లూజ్ అయినాయి. కొనిస్తా, ఇప్పుడు జీతం పడుతుంది కదా, తప్పకుండా కొనిస్తా. షూస్ కూడా చినిగినాయి చూడు, అవి కూడా కొనిస్తా. ఇంకా రెడీ కాలేదా? అయిపోయిందమ్మా, అయిపోయింది. స్కూల్ కి టైం అవుతుంటే సరే మంచిది. సరే సరే మమ్మీ, దా నాన్న. సాయంత్రం తొందరగా వస్తా, రెడీగా ఉండి బంగారు. రా డాడీ, వస్తున్నానమ్మా, టైం అవుతుంది. వస్తున్నానమ్మా. చూసావా నాన్న, క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంతా నీ వల్లే లేట్ అయిపోయింది. ఏం కాదురా నాని, నేను టీచర్ చెప్తాది, ఏం మొదలుదే. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఈ టైం కా స్కూల్ కి తీసుకొచ్చేది? ఇంత లేట్ అయింది ఏంటి? సారీ మేడం, కొంచెం లేట్ అయింది. రాంగ్ టైర్ పంచర్ అయింది. మళ్ళీసారి జరగదు మేడం, పాపను కొట్టకండి. రోజు ఇలాంటి సాకులే చెప్తున్నారు, ఇంకోసారి ఇట్లా చేస్తే బాగుండదు. ఇక నుండి అయినా టైం తీసుకురండి. శ్రీజ, పదమ్మ క్లాస్ కి. థ్యాంక్ యూ మేడం. ఏమైనా ఇంత లేట్ అయింది? టిఫిన్ కూడా తెచ్చుకోవద్దారా? టిఫిన్ పెట్టింది మంచిగా. సంచి ఇంటికాడ మర్చిపోయాను.
బాగా హుషారుగా ఉన్నావు. అరే నా పేరే ఆనంద్ గారా, నా జీవితం మొత్తం ఆనందమే. నా పేరే శేఖర్ రా. షేక్ చేసేవాడే శేఖర్. ఆ షేక్ చేస్తావు గాని కడుపులో ఒక పెగ్గు పడపోతే నీ చేతులే షేక్ అవుతాయి. నువ్వేం చేస్తావు షేకు? అరే రాజు, ఏం చెప్పినవురా? నీ జీవితానికి నువ్వే రారాజురా. అయినా నువ్వు మా దోస్తు అయినందుకు మస్తు సంతోషంగా ఉందిరా మాకు. అరే నిజమే చెప్పినవురా. రాజు అంటే నిజంగా వారు మనసుకు రారాజేరా. అరే రాజు, అరే శేఖర్, చెప్పరా. నీకు విషయం చెప్పి మర్చిపోయినరా. ఏంద్రా, ఏం విషయం రా? అరే రేపు నా పెళ్లి రోజురా. అరే ఫుల్ దాదుంటే సాయంత్రం మన అందరం ఫుల్ పార్టీ చేసుకుందాం. ఇదే విషయం మన ఓనర్ కూడా చెప్తాం పారా. సరే వెళ్దాం మరి. అట్లనే మన పని గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చేసి మన పనిలోకి వెళ్ళిపోం పారా. వెళ్దాం మరి. వెళ్దాం పారా. రైట్ పద. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏడు దాకా వచ్చిందా పని? సార్ 300 బస్తాలు అయినాయి. 300 బస్తాలు అయినాక తీసి లారెక్కిచ్చినాం. సాయంత్రం వరకు 200 బస్తాలు అయితే సార్. అవి అయిపోవడంతో అవి కూడా లోడ్ చేస్తాం. సరే సరే. రాజు సార్ వడ్ల బస్తాలను లెక్క పెట్టినా సార్, అన్ని కరెక్టే ఉన్నాయి. ఫస్ట్ ఒకటి తక్కువ వచ్చింది సార్, మళ్ళీ లెక్క పెట్టినా అన్ని కరెక్టే ఉన్నాయి సార్. ఆ పెద్దూరి పెదబాబు 100 బ్యాగులు అడిగిండు. ఆ పెదబాబుకు ప్యాక్ చేసేసిన. అయితే బాస్మతి రైస్ తో పాటు ఇంకో వేరే రైతులు వచ్చి ఇచ్చేసారు. దాని మీలింగ్ కూడా పట్టేసిన. దాని టేస్ట్ కూడా వస్తుంది సార్, సూపర్ ఉన్నాయి. దాని అన్ని ప్యాక్ చేసేస్తున్నా. ఇప్పటికైతే 100 బస్తాలు అయితే అయినాయి సార్. సరే సరే, మంచిగా చూసుకోండి. మంచిగా చూసుకోండి సార్. చిన్న విషయం సార్. ఏందా సార్ రేపు లివ్ ఇవ్వండి సార్. ఎందుకు? సార్ రేపు నా పెళ్లి రోజు ఉన్నది. మనల్ని అందరూ పిలుస్తున్నారు సార్, మీరు కూడా తప్పకుండా రండి. సరే సరే. ఎక్కడ? మన ఇంటికనే సార్. సరే వస్తలే. థ్యాంక్ యూ సార్. ఇదిగో సీత, తల బాగా నొస్తుంది, టీ పెట్టి. హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మర్చిపోయా అనుకున్నావు బంగారం? నీ పుట్టినరోజు ఎలా మర్చిపోతా నేను? నువ్వు లేకుండా బ్రతకలేము అనేది విషయం కాదు, నువ్వు లేకుండా బ్రతకడం ఇష్టం లేదని అనేది నిజం సీత. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన జీవితంలో పెద్ద పెద్ద సంతోషాన్ని ఇస్తాయి సీత. నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి సీత. అందరిలా నేను పెద్ద పెద్ద గిఫ్ట్లు తేనేనేమో, నీకు జుంకాలు ఇష్టమని తెచ్చాను, పెట్టుకో సీత. రాజు. హాయ్ సార్, బాగున్నారా? బాగుంది. ఏమైనా రాజు, ఇన్ని రోజులు చెప్తున్నా, ఒక మంచి ఇన్సూరెన్స్ వచ్చింది, చేసుకుంటూ రాజు. ఎక్కడ సార్, పైసలు సరిపోతలేవు సార్. మా సేటమో జీతం వేస్తలేడు. తప్పకుండా చేయించుకుంటా సార్. ఎప్పుడన్నా ఎందుకు సార్, మీరు ఎటు పోతాం నేను ఎటు పోతాం, తప్పకుండా చేయించుకుంటా. సరే తీస్తా. అది కాదే రాజు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మంచి మంచి పాలసీలు వచ్చినాయా, చేయించుకోరాదు. ఇప్పుడు చేయించుకుంటే ఇంకెప్పుడు చేయించుకుంటూ? సరే సార్, చూద్దాం సార్, తప్పకుండా చేయిస్తా. కొన్ని డబ్బులు వచ్చినాయో చెప్తా సార్. సరే తప్పకుండా సార్. ఎంఐఆర్ ఆనంద్, కేక్ కట్ చేయి. ఓకేరా.
నీకోసం డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తీసుకొచ్చా. థ్యాంక్స్ అండి. పార్టీ బాగా జరిగింది సీత. అవునండి, చాలా బాగా జరిగింది. ఆ అమ్మాయి చీర చూసిర్రా ఎంత మంచిగుందో. ఆమె చేతుకున్న గాజులు బంగారం అనుకుంటా మస్తున్నాయి. ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతరాలు. వాళ్ళ ఆయన చూసిర్రా పెళ్లి రోజు కానీ డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిండు. మస్తుంది కదా అది కూడా. కూల్ డ్రింక్స్, పార్టీ, కేక్ కటింగ్ భలే చేసిర్రు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. సరే, నేను చీర మార్చుకుంటా. రావే, నీకు డ్రెస్ మారుతా. ఎప్పుడు లేంది మా సీత నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు వచ్చినాయింది. నిజమే కదా, మా ఇద్దరి జీతాలు ఒక్కంతే. వాడేమో గన్ని సంపాదించిండు, నేను గిట్లున్నా. అరే ఆనంద్, నిన్న పార్టీ మాత్రం జోరుదారు ఇచ్చినవురా, బాగా నచ్చిందిరా. అరే మనం ఇచ్చిన పార్టీ అంటే నలుగురు చెప్పుకోవాలరా. వాడ మీద చిల్లు ఉండాలి మనం ఇచ్చిందంటే. ఇదేం చూసినవరా, ముందు ముందు మస్తు ఇస్తా. ఇంకా అయినా నువ్వు ఒక్కరివే వచ్చినావురా, చెల్లెని కూడా తీసుకురమ్మని చెప్తేగా. అరే నా భార్య పుట్టింటికి పోయిందిరా, తీసుకొద్దాం అనుకున్నా, తీసుకురాలేకపోయినరా, ఏమనుకోకరా. సర్లేరా, మళ్ళీ ఇంకెన్ని పార్టీలు చేసుకోం, మళ్ళీ వెళ్తుంది చెల్లెను. అరే సేటు పిలుతున్నారా, పోతా. సరేరా. అరే ఆనంద్, నేను ఒకటి అడుగుతా ఏమనుకో కదా. ఏందో చెప్పురా. అది కాదురా, నీ జీతము నా జీతము ఒక్కటే కాదురా. మరి నిన్ను చూస్తున్నాము, ఈ డబ్బు, ఈ దర్జా, మంచి ఇల్లు, ఇంత మంచిగా ఉన్నావు. నన్ను చూస్తే గిట్లున్నా, ఇట్లా ఎట్లా సాధ్యమైందిరా నీకు? అరే గింత చిన్న జీతంతో గడిపితే నీ జీవితం గిట్లనే ఉంటదిరా. అందుకే 2 చేతులతో సంపాదించాలని నేను బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి మస్తు పైసలు సంపాదించిన. పైసలే పైసలు. అవునారా, నువ్వు చెప్పింది నిజమా? బెట్టింగ్ యాప్లో గన్ని పైసలు వస్తాయారా? అరే నువ్వు కూడా రా, నా లెక్క మస్తు పైసలు వస్తాయి. ఎన్ని రోజులు గిట్లుంటావురా, నా లెక్క పైసలు సంపాదించి దర్జాగా బతకాలరా. వీడికి చెప్తున్నది నిజమేనా? నేను కూడా బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టి మస్తు సంపాదిస్తా. నా పెన్న బిడ్డల్ని మంచిగా చూసుకుంటా. ఎట్లా ఆడలను వీడిని అడిగితే చెప్తాడు కదా. అరే నేను కూడా ఆడతారా, అది ఎట్లా ఆడనో చెప్పురా. అరే నీకు కాకపోతే ఎవరు చెప్తారా, ముందుగా నీ ఫోన్. ఇష్టం ఫుల్ డబ్బులు సంపాదించచ్చు. నాకు కొంచెం పని ఉంది, నేను పోతా. థ్యాంక్ యూ రా. ఓకేరా, ఎంజాయ్. ఇంతే కదా. రూపాయలు వచ్చినాయి. చాలు. నారీ దొరకట్లే కదా నువ్వు నాకు. నిన్ను అరే కుట్టుకుంటున్నాయి రాళ్ళు నాకు. అరే చిన్నారి చాక్లెట్. అరే దానికి చాక్లెట్లు పడవు కదా, ఎందుకు తీసుకొచ్చిర్రు? ఒక్కసారికి ఏం కాదు తీయే. ఇగో నీకు. ఏంటి సారీ, వాళ్ళు మస్తు హుషారున్నారు. హుషారు కాదు, ఎప్పటికీ హుషారుగానే ఉంటారు. అట్లా కాదు కానీ రోజు కన్నా బాగా సంతోషంగా కనబడుతున్నారు. ఏంటి విషయం? ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులేనే, అందుకే సంతోషంగా ఉన్నా.
ఇప్పుడు మనకేమైంది? మంచిగానే ఉన్నాం కదా. అట్లా కాదే, ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటాం. సరే తి పా లోపలికి. సరే కానీ నువ్వు పోయి రెడీగా బయటికి పోయి డిన్నర్ చేద్దాం. డిన్నర్ కా అమ్మో బయటకా? పైసలు బాగా ఖర్చు అవుతాయి, ఏమొద్దు. పైసల గురించి నీకెందుకు, నేను చూసుకుంటా కదా. పోయి రెడీగా పో. పైసలు వినేయండి. ఎట్లా బాయ్, నిన్న మంచిగానే వచ్చాయి కదా. సరే మళ్ళీ ఒక్కసారి మళ్ళా వేనే పైసలు. ఏం చేద్దాం, ఇంకోసారి లాస్ట్ ఇంకొకసారి. పైసలు మళ్ళా పోయినాయి. ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా? మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాడిని అడుగుతా. హాయ్రా. రాజు బాయనా? బాయన ఏంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా, అంత మంచిదే కదా, పిల్లలు మంచిగా ఉన్నారా? నీతో చిన్న పని పడ్డది. చెప్పురా, ఏం పని? చెప్పురా, ఏంటిది? 1,00,000 రూపాయలు కావాలరా. కావాలంటే నా ఇల్లు కూడా కుదపెడతా. నువ్వు భలే ఉన్నదిరా, 1,00,000 కోసం ఇల్లు కుదవెట్టుడేంద్రా? నేను సాయం చేస్తా కదా నీకు. నీ మీద నమ్మకం లేదరా? మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా గట్లా నువ్వు అది చెప్తాయిందిరా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఒక నెల రోజులతో ఇస్తాను. నెల రోజులక? సరే మరి నేను గూగుల్ పే అన్నా ఫోన్ పే అదే కదా నెంబర్, ఇచ్చేస్తా నీకు. పంపిస్తా, ఏం బాధపడకు నువ్వు. అరే సరే అట్లా. రైట్ రైట్ రైట్, కలిసా ఫోన్ చేస్తా. సరే. చిన్నారికి బ్యాంకులో ఫిక్స్ చేసిన పైసలు తీసుకొచ్చి ఆడతా. ఈసారి ఎట్లయినా గెలవాలి. నమస్కారం సార్. నమస్తే. ఏం రాజు, ఎటో వచ్చినావు? అది కొన్ని డబ్బులు అవసరం ఉంది సార్. డబ్బులా? నువ్వు ఎప్పుడు ఏం అడగను, ఇలా పైసలు అడుగుతున్నావు, ఏం అవసరం వచ్చిందా? అది మా పాపకి వెళ్ళేది సార్. కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, 2 లక్షలు. 1 నెల రోజులు ఇస్తాను. సరే సరే, నువ్వా మంచోడివి. నీకు బాండ్ పేపరు షూటీ లేకుండా నీకు డబ్బులు ఇచ్చేస్తా, వెళ్ళేటప్పుడు తీసుకొని పో. కానీ మర్చిపోకు సుమా, నెల రోజుల లోపల మాత్రం ఖచ్చితంగా తెచ్చేయాలి. సరే సార్, తప్పకుండా ఇస్తాను. ఓకే, నీ మేలు మర్చిపోను సార్. ఓకే ఓకే రాజు. ఎట్లా నేను చేసినప్పుడు నన్ను ఎట్లా కట్టాలి? నేను మళ్ళా ఆడతా, ఆడికి వెళ్తా, ఆ నమ్మకం నాకుంది. నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నా ఫ్రెండ్ గారికి డబ్బులు వచ్చినాయి, నాకెందుకు రాలేదు?
ఏం సంగతిరా? మొన్న ఆ రోజు వస్తే డబ్బులు పట్టుకపోతే ₹1,00,000 ఇవ్వమంటేనే అర్జెంట్లా అని ఏదో బదలాడితే ఇచ్చిన మళ్ళీ రిటర్న్ చేస్తా అంటే కాదురా. అట్లా కాదురా, నాకు అవసరం ఉంటాయి కదా డబ్బులు. నాగరే ఏంటంటే ఇగో ఇంట్లో కూడా వదినకు తెలిసింది, ఆ రోజు నీకు ఇయ్యంగా చూసింది, అడుగుతుంది, ఊకే బాగా ప్రాబ్లం అవుతుంది. నాకు కూడా అవసరాలు ఉంటాయి కదరా. ఇస్తా. ఎప్పుడు ఇస్తావురా? వారం రోజులకే ఇస్తా. ఆహా, మరి వారం రోజులలో తప్పకుండా కంపల్సరీ కావాలి నాకు. తప్పకుండా ఇస్తారా? ఇక మిస్ చేయకు, నేను మళ్ళీ ఊకే ఫోన్ చేయ, నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. సరేరా, తప్పకుండా ఇస్తా. సరేరా. ఎట్లన్నా చేసి మళ్ళా గేమ్ ఆడతా. ఈసారి పైసలు సంపాదిస్తా. ఏమైంది అట్లా కూర్చున్నావు? పనికి టైం అయితలేదా? లేచి రెడీగా పో. ఇవాళ లీవ్ పెట్టినా, చిన్నారు నీ ఆటోలో తోలి. సరే. రాజు. ఎవరు? ఏ రాజు. మీరా సార్? నమస్తే. ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఒక్క నిమిషం. ఏమయ్యా రాజు, కనీసం ఫోన్ అని ఎత్తలేదు. ఇప్పుడు నువ్వు నెల రోజుల లోపల తెచ్చిస్తాంటివి, నీ మంచితో డబ్బులు ఇచ్చిన, ఇప్పటి వరకు వచ్చి కలవకపోతేవి. సరే సార్. మరి ఫోన్ చేస్తావు, లిఫ్ట్ చేస్తలేవు, ఎప్పుడు ఇస్తావు చెప్పు? వారం రోజులు ఇస్తా సార్, తప్పకుండా ఇస్తా సార్. వారం రోజులు లొల్లి పెట్టారు సార్. లొల్లి కాదబ్బా, నీ మంచితనం చూసి డబ్బులు ఇచ్చిన. సార్ వారం రోజులు ఇస్తా సార్. సరే, వారం రోజుల లోపల తెచ్చి, లేకుంటే బాగుంటది. సీరియస్. తప్పకుండా ఇస్తా సార్. ఏంది నా పరిస్థితి? ఒక్కసారిగా గిట్లయిపోయింది. ఎట్లుంటోని ఎట్లయిపోయినా కూర్చొని కష్టపడకుండా పైసలు సంపాదించవచ్చని అత్యాశకు పోయి ఈ బెట్టుగులు మొదలుపెట్టిన. నా చేతులతో నా భవిష్యత్తుని, నా కుటుంబాన్ని రోడ్డు పడేసిన. ఒక పక్క నా దోస్తుల దగ్గర, ఇంకో పక్క నా సేటు దగ్గర, ఇట్లా అందరి దగ్గర అప్పులు చేసిన. ఈ అప్పులన్నీ ఎట్లా తీర్చాలి? ఏం చేసి తీర్చాలి? రాత్రి వచ్చినప్పుడు పూలు తీసుకొచ్చినట్టున్నాడు, ఇచ్చుడు మర్చిపోయిండు. చిన్నారి, మమ్మీ ఫ్రిడ్జ్ లో పచ్చిమిర్చి ఉన్నాయి, తీసుకురా బిడ్డ, ఉప్మా చేస్తా. సరే. Hey, 2 chocolates. 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 2 choc
అమ్మా నాన్న నా కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాడు. నాన్న 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 నా కోసం చాక్లెట్ తెచ్చావు కదా, థ్యాంక్ యూ నాన్న. నాన్న 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 అమ్మా నాన్న ఎంత లేపినా లేవట్లేదు, ఒకసారి రా నువ్వు. ఏమైంది? నాన్న ఎంత లేపినా లేవట్లేదు మమ్మీ. ఓయ్ ఏమయ్యా, నిన్న నుంచి ఏదో లాగున్నావు. లే, ఏమైంది? ఒంట్లో మంచిగా లేదా ఏంది? నాన్న నిన్నే. ఏమయ్యా, నిన్నే. ఓయ్, ఏమయ్యా, నిన్నే. లేయ్యా, ఏమైంది నీకు? లేస్తావేంటి? అయ్యో, ఏందయ్యా? అమ్మా నాన్నకేమైందమ్మా? అయ్యో, అత్యాశకు పోయి నేను ఆన్లైన్లో గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నా, అందరి దగ్గర అప్పులు చేసిన, చివరికి నా బిడ్డ భవిష్యత్తు కోసం దాచిన పైసలు కూడా బెట్టింగ్లో పెట్టి ఓడిపోయినా. సీత, నీకు మన బిడ్డకు దూరమైనందుకు నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టిపోయినా, కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. నన్ను క్షమించు సీత. ప్రాణం కన్నా పరువు ముఖ్యమని నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అందరూ నన్ను క్షమించరు. నాలా ఇంకా ఎవ్వరూ మోసపోవద్దు. ఆన్లైన్ గేమ్ అంటే ఒక మోసమే కాదు, ఒక వ్యసనం కూడా. దయచేసి ఎవరు ఈ వ్యసనానికి బానిస కాకండి. మీ బతుకుతో బెట్టింగ్ ఆడకండి.